కర్ణాటక కథ క్లైమాక్స్ కు చేరిందా? సిద్ధు డీకే వర్గాలకి హైకమాండ్ ఏం చెప్పబోతోంది? ఢిల్లీలో పరిణామాల్ని బ్రేకింగ్స్ లో మనం చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ నేతల బల పరీక్షకు ఢిల్లీ వేదికైంది. ఇందిరా భవన్ లో మరి కాసేపట్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కలుసుకోబోతున్నారు. ఇద్దరు నేతలు కూడా తమ తమ మద్దతుదారులతో కలిసి ఢిల్లీకి వచ్చారు. సిద్ధు, డీకే ముందు సిద్ధరామయ్యతోనూ ఆ తర్వాత డీకేతో హైకమాండ్ చర్చలు జరపబోతోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ని అధిష్టానం పెద్దలకిస్తారు ఇద్దరు నేతలు. అయితే సీఎం పదవిపై ఢిల్లీలో విలేకరులు అడిగితే డీకే శివకుమార్ ఏ మాత్రం నోరు మెదపలేదు. సిద్ధరామయ్య వెంట 5 మంత్రులు, 17 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. సీఎం మార్పు, పీసీసీ కూర్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ వస్తుంది. రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ మీటింగ్ లో చర్చ జరుగుతుంది. ఇక సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య దగ్గర ప్లాన్ బి ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి మార్పును హైకమాండ్ ప్రతిపాదిస్తే ఎస్సీ అస్త్రం రెడీ చేసుకున్నారు. ఎస్సీ ముఖ్యమంత్రిగా పరమేశ్వర పేరును తెరపైకి తీసుకురావడానికి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. సీఎం పదవిని ఎస్సీ నేతకిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్ కి పడతాయన్నది సిద్ధు ఆలోచన. ఇప్పటికే సీఎం సీటు కోసం పట్టుబడుతున్నారు డీకే శివకుమార్. 2028 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సీఎం పదవి తనకే ఇవ్వాలంటున్నారు డీకే. హైకమాండ్ నిర్ణయం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 45 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ బాట పట్టే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో చేస్తున్నారు. గోపీకృష్ణ, డీకే శివకుమార్ కి ఈసారైనా పదవి యోగ్యం ఉందా, లేకపోతే ఎప్పట్లాగే వెళ్ళాము వచ్చాము అన్నట్లుగానే ఉంటుంది సిచ్యువేషన్? ఎస్, ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా పార్టీకి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి అధిష్టానం ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో చర్చలు జరుపుతోంది. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిద్ధరామయ్యే 5 ఏళ్ల ఫుల్ టైం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, లేక డీకే శివకుమార్కి అవకాశం కల్పిస్తారా, లేక మరో ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీఎం అవుతారా అన్నది ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే వారం రోజుల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఇటు సిద్ధరామయ్యతో పాటుగా డీకే శివకుమార్, అలాగే సుమారు 40 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చాలా కీలకమైన అంశం నాయకత్వ మార్పు, సీఎం మార్పు. సో మూడేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తవుతుంది అక్కడ. సో ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాలి అని చెప్పి డీకే శివకుమార్తో కోరుతున్నారు. 2.5 ఏళ్ల 6 నెలల ముందే ఈ అంశం అధిష్టానం ముందుకు వచ్చింది, కానీ అది పెండింగ్లోకి వెళ్ళింది మళ్ళీ. సో ఈరోజు మళ్ళీ ముఖ్యంగా కొన్ని అంశాలు ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా అది పీసీసీ మార్పు. పీసీసీ ప్రస్తుతం డీకే శివకుమార్ వద్ద ఉంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పీసీసీ పదవి మార్చాలంటే సీఎం పోస్ట్ను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. సో సీఎం డీకే శివకుమార్కి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి సో ఒకదానికొకటి ఇంటర్లింక్గా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అలాగే నామినేటెడ్ పోస్టులు, అంతేకాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక, ముఖ్యంగా వాటికి అభ్యర్థులు, అలాగే రాజ్యసభ అభ్యర్థులు. సో వీటన్నిటికి సంబంధించి చర్చించాలంటే మొదట నాయకత్వం మార్పుకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా సిద్ధరామయ్యతో అధిష్టానం చర్చిస్తోంది. ప్రధానంగా సిద్ధరామయ్య ప్రధానంగా డీకే శివకుమార్కి కాకుండా దళిత సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జి పరమేశ్వర పేరుని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆయనకి ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో దళితులు అధికంగా ఉన్నారు. సో వారి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నది ఆయన ఆలోచన. డీకే శివకుమార్తో ముఖ్యంగా తనకు ఎటువంటి విభేదాలు లేవు, అభ్యంతరాలు లేవు అని చెప్తూనే అధిష్టానం ఏ నిర్ణయం చెప్పినా తనకి తాను ఓకే అంటాను అని చెప్పి ఇటు సిద్ధరామయ్య అనేక సార్లు చెప్పినప్పటికీ పేరు విషయంలో మాత్రం కొంత వ్యూహాత్మకంగా సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నారని చెప్పాలి. సో డీకే శివకుమార్ కూడా తన వాదనని అధిష్టానం ముందు వినిపించబోతున్నారు. ఇటు కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇటు సిద్ధరామయ్య చాలా పాపులారిటీ ఉన్న నేత. సో కాబట్టి ఆయన్ని మార్చాలన్న ఆలోచన చేస్తే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇక ఉపేక్షించేది లేదు. 2028 ఎలక్షన్లో గెలవాలంటే ఇప్పుడే తన బాధ్యతలు చేపట్టాలి. నెక్స్ట్ ఎలక్షన్ మొత్తం కూడా నేనే చూసుకుంటానని చెప్పి డీకే చెప్తున్నారు కాబట్టి సో ఏం జరగబోతుంది అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాయకత్వ మార్పు, సీఎం మార్పు పైన, అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఖర్గే రాజ్యసభ కూడా ముగుస్తుంది కాబట్టి సో రాజ్యసభకి ఎవరెవరు నామినేట్ చేయబోతున్నారు. సో ఇటువంటి అనేక కర్ణాటక కాంగ్రెస్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ రాబోతుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.